ఇంకా గురుగారు మా ప్రాంతంలో అగ్నిగుండం తొక్కుతామండి, మేము పూజ చేసి అగ్నిగుండం బాగా తొక్కుతాం, ఇది కరెక్టా కాదా, ఇది ఎలా చేయాలని నా దగ్గర చాలా మంది అడుగుతున్నారు. మాల వేసుకోగానే మిమ్మల్ని ఏమని అంటున్నారు? స్వామి అంటున్నారు కదా. మీకు పాదం నమస్కారం చేసినప్పుడు ఏమంటున్నారు? స్వామి పాదం, అయ్యప్ప పాదం అంటున్నారు కదా. అలాంటి చిన్న పిల్లవాడు కదా, 12 ఏళ్ళ బాలుడు కదా, ఆ స్వామి పాదాన్ని తీసుకుపోయి నిప్పులో పెట్టచ్చా? నేను ఈ దేశంలో ఇంతమంది ఉండగా ఇతనికి మాల వేసుకొని ఇతని శరీరంలోకి నేను ఆవగిస్తే నన్ను తీసుకుపోయి వీడు అగ్నిలో దింపాడని చెప్పి అయ్యప్ప ఆనందపడతాడా, శపిస్తాడా? ఈ అగ్నిగుండ సంస్కారాన్ని ఆపేయండి. మీరు మాలలో లేనప్పుడు అంగప్రదక్షిణ చేయండి అగ్గిలో, ఎవరికి కావాలి? మాల వేసుకున్నప్పుడు అయ్యప్పను చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఎంత గొప్ప స్థితి! మిమ్మల్ని అయ్యప్ప అని పిలిచే ఒక పదవినిచ్చాడు కదా. తన పేరును తన భక్తుడికి ఇచ్చే దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది అయ్యప్ప దీక్ష కదా. అలాంటి అయ్యప్పను తీసుకుపోయి అగ్నిలో దింపచ్చా? తప్పు కదా. జాగ్రత్తగా ఉండాలి. అస్సలు ఎవరు ఎంకరేజ్ చేసినా అగ్నిగుండంలో కాలు పెట్టకండి. అందులో అగ్ని దైవ స్వరూపం. ఈరోజు అగ్ని లేకపోతే దీపం వెలగదు, అగ్ని లేకపోతే హోమాదులు వెలగదు, అగ్ని లేకపోతే భోజనం వెలగదు. అలాంటి అగ్నిని మనం తొక్కొచ్చా? శపించడు ఆ అగ్ని. అగ్నిదేవుని శాపం పొందామంటే పుట్టుకథలు ఉండదు. శరణమయ్యప్ప.